నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేయాలని తెలియజేశారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీ బాధితుడికి సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లు వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలూరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించేవారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు 1వ తేదీన వచ్చిన 9,950 క్యూసెక్ల కిందకి ఎందుకు వదలలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న పైనుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం, ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కు సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరెండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దాని రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీ, కలెక్టర్లది,
చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ను కూడా వేసి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్పకాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోం జీఏడీ న్యాయ దేవాదాయ ధర్మాదాయ ప్రణాళిక ఎక్సైజ్ జల వనరులు ఇంధన వ్యవసాయ సహకార పశు సంవర్ధక మత్స్య గ్రామ వార్డు సచివాలయం సాంఘిక బీసీ మైనార్టీ ఈబీసీ సంక్షేమం చేనేత జౌలి శాఖకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా 100 రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర పరమైన అంశాలకి సంబంధించిన సమీక్షించారని తెలిపారు. అనంతరం శాఖల వారీగా 100 రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. సమావేశానికి వర్చువల్ గా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము పిలుపు మేరకు బుడమేరు వరదముప్పు గ్రామాలైన నందివాడకు బీసీ నాయకులు దేవరపల్లి కోటి తన ఫ్రెండ్ సర్కిల్ అయిన దుర్గారావు, కోటయ్య, సుబ్రహ్మణ్యం, రాఘవులు తదితరుల సహకారంతో ముంపు బాధితులకి నిత్యావసర సరుకులు, గుడ్లు, ఉల్లిపాయలు, కందిపప్పు, రైసు, చింతపండు, కూరగాయలు, నిత్యావసర సరుకుల్ని నందివాడ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయతాండవం వలన నిలువ నీడలేక ఇల్లు మునిగి వస్తువులు కోల్పోయి బాధపడుతున్న పేద కుటుంబాలకి తన ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో ఉడత భక్తిగా కొంతమందికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రోజు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, నాకులాగే ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయంగా అందించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ యొక్క ప్రకృతి విలయదానం చేసినటువంటి ఈ కృష్ణా జిల్లాలో మా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో బుడవేరు ముంపు కానీ ఈ వరద విపత్తు కానీ జరిగి అనేక మంది ఇళ్లు మునిగి వస్తువులు కోల్పోయి అనేక రకాలుగా పంట నష్టం జరిగి పాడి దెబ్బతిని అనేక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మా వంతు సాయంగా ఏదో వరదపడత సాయంగా శ్రీ గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనుగండ్ల రాము గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క వరద ముంపు ప్రాంత ప్రజలకు మా యొక్క విరాళంగా వారికి నిత్యావసర వస్తువులు పంపించడం జరుగుతుంది. నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కోటయ్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా దుర్గారావు గాని, సుబ్రహ్మణ్యం గాని, అదేవిధంగా ఈ రాఘవులు గాని, ఇట్లాంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవాలు 7వ రోజు శ్రీ నాట్య గణపతి స్వామి వారి అలంకారంలో భక్తులకి
దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం శ్రీ కృష్ణ రాయబారం, బాల నాగమ్మ, సత్యహరిశ్చంద్ర ఈ 3 కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, ప్రజలు భక్తులు విచ్చేసి ఆదరించాలని, రేపు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పోతురాజు, సుశీల, వీరమాచినేని శైలజ, సలంకాయల లీలాకుమారి పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ స్వామివారి అలంకరణలో భాగంగా 7 స్వామివారు నాట్య గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నిన్న రాత్రి శ్రీ అభినవ నాట్య మండలి వారిచే అద్భుతమైన కూచిపూడి కార్యక్రమం చిన్న చిన్న పిల్లలతో చాలా అద్భుతంగా 3 గంటల పాటు కూచిపూడి కార్యక్రమం అనేది చక్కగా నిర్వర్తించబడింది. ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి తిలకించి వెళ్ళటం జరిగింది. అలాగే ఈ 3 రోజుల్లో కూడా జరగబోతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రజలందరూ వచ్చి వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేడు జరగబో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో 3 ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం జరిగింది. వాటిలో ప్రథమంగా శ్రీకృష్ణ రాయబారము మొదటి కార్యక్రమం, 2వ కార్యక్రమము బాల నాగమ్మ కార్యక్రమం 2వ కార్యక్రమంగా, అలాగే 3వ కార్యక్రమంగా శ్రీ సత్య హరిశ్చంద్ర కార్యక్రమం అనేది 3వ కార్యక్రమంగా. ఈ 3 కార్యక్రమాలు కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలన స్వామివారికి దంపతులైనటువంటి అన్నే నరసింహారావు గారు మరియు పుష్పలీల గారు స్వామివారికి 10,000 రూపాయల విలువ గల వెండి పళ్ళాన్ని స్వామివారికి ఇవ్వడం జరిగింది. వారికి మా దేవస్థాన కమిటీ తరఫున అలాగే మా దేవస్థానం యాజమాన్యం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు విఘ్నేశ్వర దేవస్థానంలో నాట్య గణపతి స్వామివారి అవతారం ఈ రోజు ప్రజలందరూ విరిగా పాల్గొని ఈ రోజు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 14వ తారీఖు లక్ష్మీ గణపతి యాగం ఉంది. దానికి ఆ యాగానికి అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ వాళ్ళ శక్తి కొలది అన్నదానానికి విరిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 16వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఆ రోజు కూడా ఈ పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. బిఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ సుప్రజ గుడివాడ తన కార్యాలయంలో సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ నెల 14వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగపరచుకోవాలని, మన గుడివాడ ఏరియా పరిధిలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు క్లోజ్ చేసిన ఫోన్ల వినియోగదారులకి న్యాయ సేవాధికార సంస్థల ద్వారా నోటీసులు ఇస్తామని, కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు ముందుగానే బకాయిలను చెల్లించాలని సూచించారు. ఈ యొక్క అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రజ. నేను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ ఇంజనీర్ చేస్తున్నాను. రేపు సెకండ్ సాటర్డే అనగా 14/9/2024న బిఎస్ఎన్ఎల్ తరఫున ఇక్కడ గుడివాడ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తున్నారు. లాంగ్ పెండింగ్ బిల్స్ ఎవరికైతే బిఎస్ఎన్ఎల్ లో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ కోర్టుకు వచ్చి అయితే పూర్తి అమౌంట్ లేదు అంటే కొంచెం మినహాయింపు కూడా ఇస్తారు, సెటిల్మెంట్ చేసుకునే అవకాశం రేపు కల్పిస్తున్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు ముంపునికి గురైన ప్రాంతాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, రైతు సంఘం నాయకులు వెలగపూడి ఆజాదు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి తదితరులు ముంపు ప్రాంతాన్ని వాగుని సందర్శించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం నిధులు విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా మన కిసాన్ సభ ఆల్ ఇండియా నాయకత్వము, రాష్ట్ర నాయకులు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా 3 జిల్లాల పార్టీ నాయకులము అందరం కలిసి ఉదయం నుంచి బుడమేరు నుండి కొల్లేరు వరకు అని చెప్పి మేము తిరుగుతా ఉన్నాము. మరి బుడమేరు ప్రాంతం ఎక్కడైతే వెలగలేరు దగ్గర షట్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మన బుడమేరు గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడ్డ ప్రాంతాన్ని కూడా కాబట్టి ఏమంటే ఏదో ఇంతో సాయం వచ్చిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం కూడా మనకి అందలేదు. కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరేది దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఎందుకంటే 7 జిల్లాలు అతలాకుతలమైపోయినాయి. విజయవాడ నగరం కీలకమైన నగరం కూడా ఇబ్బంది పడింది. కాబట్టి దీన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది మరో అంశం ఏమంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వైనాడు పోయాడు కేరళలో జరిగినప్పుడు. నీవు అసలు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇంత ఇది జరిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసింటే బాగుండేది. ప్రజలకు కూడా కొంత భరోసా వచ్చిండేది. ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాష్ట్ర పరిష్కారం అనుకోవాలి. శాశ్వత పరిష్కారం సిపిఐ తరఫున మేము సూచిస్తున్నది ఏమంటే, ఈ బుడమేరు ప్రాంతం ఏదైతే ఆక్రమణలకు గురైందో, కబ్జాలు చేసుకున్నారు, దాన్ని ఎంటైర్గా దాన్ని తీసేయాలి. ఏదైతే ఒక మ్యాప్ ఉందో ఆ మ్యాప్ ప్రకారము, దాని అడంగల్ ప్రకారము దానికి ఎక్కడెక్కడ ఉందో ఆ మొత్తం చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. బుడమేరు ఉండేది ఇక్కడ, నీళ్లు బారినది ఎక్కడ, ఇక్కడికి 5-6 కిలోమీటర్ల అవతలు కూడా బారి. కారణమేమి? నువ్వు అసలు దాన్ని న్యాచురల్ కోర్స్లో నీరు పోనీకోకుండా చేసేసారు. కాబట్టి ఏమంటే బుడమేరు ఎక్కడైతే బిగిన్ అవుతుందో బిగిన్ అయిన దగ్గర నుంచి కొల్లేరులో కలిసేంత వరకు మొత్తం దీని ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా దాన్ని తొలగించి దాని న్యాచురల్ కోర్స్ని కాపాడాలి. ఆక్రమణలకు గురైంది. 1000 ఎకరాల భూములు ఆక్రమణ చేశారు. అవన్నీ కూడా పెద్దవాళ్లే చేశారు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళ కొమ్ము కాస్తా ఉంది, వాళ్ళ కూడిగం చేస్తున్నాయి గవర్నమెంట్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే, ఏమి జరిగినా సరే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి ఆ గవర్నమెంట్లో ఏం చేయలేదు కాబట్టి ఇట్లా అయింది అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాక్షి పేపర్ వాళ్ళు ఏమంటే వాళ్ళు రివర్స్ ఏమన్నా జరగని చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి చేశారు. నేననేది ఏమంటే, మీరు ఎవరు అనేది కాదు, ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఆక్రమణలకు గురైపోయినాయి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు మానుకొని ఇవాళ సమస్య ఏంటి, దానికి శాశ్వత పరిష్కారం. శ్రీ శిశు సంక్షేమ శాఖ విజయవాడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో సింగ్ నగర్, బాంబే కాలనీ వరద బాధితులకి మరియు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలకు, గర్భిణీలకు, కిషోర్ బాలికలకి, బాలింతలకి ప్రస్తుతం వారి అవసరాలకి చీరలు, దుప్పట్లు, బెడ్షీట్లు, నైటీలు, శానిటరీ నాప్కిన్స్ వారికి అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, శ్రీయాజు, సుహాసిని, కృష్ణకుమారి, విజయవాడ అర్బన్ రూరల్ లో పనిచేస్తున్న ఐసిడిఎస్ సిడిపిఓలు టి నాగమణి, జి మంగమ్మ, డి జోష్న మరియు సూపర్వైజర్ వి విజయ, వి నాగమణి, జి ప్రశాంతి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, వరద బాధితులు పాల్గొన్నారు.
చాలా మంది అన్ని పోగొట్టుకున్నారు. మనవాళ్ళు కానీ అన్నపూర్ణ గారు టీడీపీగా చేశారు, తర్వాత ప్రమోషన్ వచ్చింది. కృష్ణకుమారి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేశారు, సుధా గారు. మేము వరకు వచ్చాము. కాకపోతే ఇవ్వాల్సిన సహాయం అంటే చాలా ఇవ్వాలి. ఎందుకంటే దాని గురించి మాట్లాడుకుంటే అదే చాలా చేస్తా ఉంది. ఏది అవసరం అనేది తెలియదు. ఇవంటే ఎప్పుడైనా అవసరమైందని తీసి పెట్టి వారం రోజులైంది మా దగ్గర పెట్టుకోండి. కానీ ఆకాంక్ష కుదరదు రాలేదు. అదే మేడం చెప్పినట్టు మా హౌస్ వైఫ్లు మా గ్రూప్లో చాలా మంది ఉంటారు. అడగగానే మేము సాయం చేస్తామని చేశారు. ఇవి తీసుకున్న తర్వాత మీరు ఎవరన్నా ఒక్కళ్ళు ఇద్దరు మా ఊహతో మేము తెచ్చాం. కానీ వీటికంటే ఇంకా అవసరమైంది ఏమన్నా ఉన్నాయంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్తే అంటే చేయగలిగినారు. వేలకు ఎవరు ఇవ్వలేకపోవచ్చు, గవర్నమెంటే చేయగలరు. మేము మీ ఇంటికి సరిపడా ఇంట్లోకి వాళ్ళ కావాలంటే ఇదిగో మాకు ఇది చాలా అవసరం మేడం, గవర్నమెంట్ ఇచ్చింది కాక మాకు ఇది రావట్లేదు అనేది ఏదన్నా మీ దృష్టిలో ఉంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.